ఏంటి హిల్ టాప్ గురించి ఏం చెప్తారు మీరు? హిల్ టాప్ అనేది ప్రభుత్వ ముసుగులో చేస్తున్న పెద్ద మోసం అమ్మ. 1,50,000 గజం ఉంటే మార్కెట్ వాల్యూ 10,000 15,000 ఎస్ఆర్ఓ రేట్ ఉంటే అలా 30% అంటే జస్ట్ 6,000 రూపాయలకు ఒక గజం చొప్పున ఇచ్చేది 1,50,000 గజాన్ని గవర్నమెంట్ 6,000కే ఇస్తుంది. మదర్ ఆఫ్ ద ల్యాండ్ స్కామ్ ఇది. భారతదేశంలో అన్ని ల్యాండ్ స్కామ్లో ఇది తల్లి లాంటి స్కాము. ఇది చాలా 10-15 లక్షలు 5 లక్షల కోట్లు అనేది తక్కువ, 10 లక్షల పైన పెద్ద స్కామ్ జరగబోతుంది. ఇది ప్రజల కోసం చెప్తున్నాం. వీళ్ళంతా ఇక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కూడా రోడ్డు మీద పడతారు. చాలా దుర్భరమైన పరిస్థితి రాబోతుంది. దానికోసమే మేము హిల్ టాప్ ఈ పాలసీ కోసం అగెనిస్ట్గా ఉన్నాము. ఇది జరుగుతుంది 6,000కు 8,000కు 10,000 గజం దొరుకుతుంది అమ్మ సిటీలో. ఇది అత్యంత పెద్ద మోసం. ఇది చరిత్రలో మీరు చూస్తారు. 2013లోనే దీనికి సంబంధించి అంటే తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు జీవోని తీసుకురావడం జరిగింది. సో జీవో నెంబర్ 20 ప్రకారం అంటే అప్పుడు తీసుకొచ్చిన జీవో అయితే 27. సో ఆ జీవో ప్రకారం చూసుకున్నా కూడా ఇది గతంలోనే వచ్చిన పాలసీ కదా. అంటే ఇవన్నీ చెప్పడానికి బాగుంటుంది కానీ గతంలో వచ్చినాయి కొన్ని సిటీ సెంటర్లో కెమికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయి. వాటిని మాత్రమే షిఫ్ట్ చేయాలని అనుకున్న పాలసీ అది. మొత్తానికి తొట్టెలు లేపి మొత్తం 9,200 చిల్లర పైచీలకు కంపెనీలు లేపే ఆలోచన గతంలో లేదు. వీళ్ళు కావాలని ఒక మాఫియాగా నడిచే కంపెనీలు, నడవని కంపెనీలను ఇంతకుముందు మనం గత ప్రభుత్వంలో 1950 ఆంధ్రప్రదేశ్కి ఏర్పడే ముందుకు జీడిమెట్ల అనే విలేజ్ ఇది. జీడిమెట్ల ఇండస్ట్రీ సెక్టర్ తీసుకొచ్చిండ్రు. దాని మీద ఫేజ్ 1, 2, 3, 4 4 సెక్టర్లు ఉన్నాయి. దీన్ని క్యాన్సిల్ చేసి వాళ్ళకి 6,000కు 7,000కు వాళ్ళకి ఇచ్చేసి ఇండస్ట్రీస్ క్యాన్సిల్ చేసేసి వీళ్ళందరినీ ఇక్కడ వదిలేసి ఆంధ్రప్రదేశ్లో వీళ్ళ కొన్ని ఇండస్ట్రీస్ని ఆంధ్రప్రదేశ్ తరలించాలనే కుట్ర జరుగుతుంది. దీని వెనుక పెద్ద స్కామ్ ఉంది, పెద్ద మాఫియాతో జరుగుతున్నది ఈ కుంభకోణం. గత జీవో వేరు, ఈ జీవో వేరు. ఇది పూర్తిగా 9,200 ఎకరాల ఫిగర్తో సహా చెప్పినారు. కాబట్టి దీనికి కాంగ్రెస్ పార్టీ జీవో కూడా మొన్న ఇచ్చింది కదా. వీళ్ళు ఇంకా అంటే తెర లేపడానికి ఎంత కారణాలు ఉన్నా కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఇది ముందుకు వెళ్ళట్లేదు కదా. అంటే మనిషి చచ్చిపోయాక కాపాడమంటావా? మేము మనిషి పడుతున్నాడు, జాగ్రత్తగా హెల్మెట్ పెట్టుకో, జాగ్రత్త పొమ్మంటున్నాం. మొత్తం జీవో ఇచ్చి నువ్వు అలాట్మెంట్ చేసి తర్వాత మేము కోట్ల చుట్టూ తిరగాలా? లేకపోతే ఇండస్ట్రీ వాడు 10 మంది ఉన్నా 20 మంది ఉన్నా ఇండస్ట్రీ అమ్ముకుంటే ల్యాండ్ ఎక్కువ ఎందుకంటే ఫ్రీగా రూపాయికి పావులోకి తీసుకున్నాడు ఇండస్ట్రీ కోసం డెవలప్ అవుతుందని వాళ్ళు బతుకుతారని ఇచ్చింది. 1950లో తెలంగాణ హైదరాబాద్ రాయల్ స్టేట్ ఉన్నప్పుడు ఇచ్చిన ఇండస్ట్రీస్ ల్యాండ్స్ ఈరోజు 6,000కు 5,000కు అమ్ముకొని పోతా అంటే మొత్తం నువ్వు జీవో ఇచ్చి పాలసీలు ఇచ్చి నువ్వు లోపల 45 రోజుల దుకాణం అంతా అయిపోయాక మమ్మల్ని చెప్తే ప్రజలకు తెలియదు కదా. ప్రజలకు అవేర్నెస్ కోసమే మేము చెప్తున్నాం ఇట్లా ఈ స్కామ్ జరగబోతుంది. అన్ని భూ స్కాములో ఇది తల్లి లాంటి స్కాము, దీన్ని ఆపాలని చెప్తున్నాం. ఇప్పుడు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనే అంటే దేశంలోనే చెప్పాలి అంటే ఇండస్ట్రియల్ ఏరియాగా పేరుగాంచిన ఏరియా ఇది. బేసిక్గా హైదరాబాద్లోనే కదా, నాట్ ఆల్ ఓవర్ ఇండియాలోనే. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ ఏరియా. సో ఇట్లాంటి ఏరియాని అంటే ఇక్కడి నుంచి తరలించడం ఏదైతే ఉందో ఇది బేసిక్గా ఇప్పుడు రెసిడెన్షియల్ ఏరియాగా మార్చే అవకాశం ఉంది అని అంటారా? ఇస్ దేర్ ఎనీ ఛాన్సెస్? హైదరాబాద్ అంటేనే ఇండస్ట్రియల్ అభివృద్ధి, నివసించుడు. నిజాం నవాబు కానించి పార్సీలకు ఇక్కడ రెడ్ కార్పెట్ వేసి పార్సీలను కూడా తీసుకొచ్చాడు. పార్సీ సిటీ ఉంది, పార్సీ కాలనీ ఉంది, పార్సీ గుట్ట ఉంది. అటువంటిది మనం హక్కున చేర్చుకున్నాం. ప్రతి బిడ్డని ఇక్కడ తీసుకొచ్చి ఇండస్ట్రీ ఇండస్ట్రీ లేకుంటే హైదరాబాద్ మనగడకే కష్టమవుతుంది. ఇంత పెద్ద ఇండస్ట్రియల్ ఎస్టేట్ను మీరు తీసుకొచ్చి వెంచర్లు చేసి దీన్ని అంతా నివాస యోగ్యంగా తీసుకొస్తే మరి ఇక్కడ పనిచేసే లేబర్ ఎక్కడ పోవాలి? ఇక్కడ ఆల్రెడీ మరి వీళ్ళకి సరిపోని ఇంత ఏరియా ఇండస్ట్రీ ఉంటే, ఫ్యాక్టరీలు ఉంటే నడిచే మెకానిజంగా సెట్ అయిన దాన్ని మీరు డైరెక్ట్ ఇప్పుడు మళ్ళీ రోడ్లు ఎట్లా చేస్తారు? మేము నియోపోలిస్ చేశాం. భారతదేశంలో నెంబర్ 1 నియోపోలిస్ సిటీ అనే ఆ పేరు పెట్టింది కేటీఆర్ గారు. దాని మీద మేము దాచినాం. అక్కడ కొంతపాటు 40-45 కోట్లకు అమ్మినాం. తర్వాత 100 కోట్లకు ఎకరం అమ్మేసి మీకోసం లాకర్లో పెట్టి ల్యాండ్ పెట్టినాం. ఈ రోజు కూడా మీరు 3,700 కోట్ల ల్యాండ్ అమ్మినని పేపర్లు వచ్చింది. ఈ రోజు కూడా నియోపోలిస్లో మీరు అమ్ముకుంటున్నారు. అక్కడ హెచ్ఎండిఏ సహకారంతో లేఅవుట్ చేసి ప్రజలకు లాభం జరిగేటట్టు, అన్లిమిటెడ్ ఐఎఫ్ఐ వచ్చేటట్టు, మన హైదరాబాద్ ఐకాన్ ఉండేటట్టు, హై రేంజ్ ఉండేటట్టు మనం తీసుకొచ్చినాము. అది పాలసీలు. దీనికి ఏదో అప్పుడు వాళ్ళు అమ్మారు, ఇప్పుడు మేము చెప్పాము. అన్ని అవసరం లేని మాటలు. ఇప్పుడు ఆల్రెడీ డిసైడ్ చేసుకొని మీరు 45 రోజుల నువ్వు కట్ ఆఫ్ డేట్ ఎట్లా పెడతావు? 7 రోజులు అప్లై చేయాలా, 7 రోజుల డబ్బులు కట్టాలా, 7 రోజులు ఇచ్చేయాలా, 45 రోజుల ప్రొసీడింగ్ ఇచ్చేయాలా? అంత హడావుడు ఎందుకు? ప్లస్ మేము అంతకుముందు పాలసీలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము 100% మార్కెట్ వాల్యూ మీద 100%, థర్డ్ పార్టీకి ఉంటే 200%. మీరు దాన్ని 30% ఎందుకు తీసుకొచ్చారు? అంటే 70% ఎక్కడ పోతుంది అనేది మేము అడుగుతున్నాం.